హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే ఇప్పుడసలు మిమ్మల్ని భయపెడుతుందేంటి? సో, మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటది. వాళ్ళని అది చాలా భయపెడుతుంటది. సో, పర్టిక్యులర్‌గా అసలు ఏ సిట్యుయేషన్ అయ్యుండొచ్చు ఆర్ అట్‌లీస్ట్ ఆహ్, మీరు దాన్ని ఫేస్ చేయడం ఎలా, ఏంటి అనేదైతే నేను మీకు చెప్పాలి అని చెప్పి ఈరోజు ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒక కామన్ ఇష్యూ అని నాకైతే అనిపించింది. సో, చూద్దాము. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పర్పుల్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతుంది ఏంటి, అసలు మీరు చేయాల్సింది ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీరు గ్రీఫ్లో ఉన్నారండి. అంటే ఎక్కడో తెలియని పెయిన్ మీకు ఉంది. ఆ పెయిన్కి రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. అయితే మీ జాబ్ అయినా పోయింది, లేకపోతే మొత్తానికి జాబ్ రిస్క్లో అయినా ఉంది, లేకపోతే రిలేషన్షిప్లో అయినా బ్రేకప్ కానీ సపరేషన్ కానీ అలాంటిది ఏదో జరిగిందండి. ఇక్కడ ఏంటంటే మీరు ఊహించిన రీతిలోని డ్యామేజ్ అనేది జరిగింది. క్లియర్గా చెప్పాలి అంటే మీ ఎమోషన్స్ అనేవి అంటే కంట్రోల్ చేసుకోలేనంతగా డ్యామేజ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే సెపరేషన్ అయినా జరగాలి, లేకపోతే జాబ్ అయినా లాస్ అవ్వాలి, ఫినాన్షియల్‌గా అయినా చాలా క్రైసిస్ ఉండాలండి. అంటే ఇప్పట్లో మీరు తీర్చలేనంత అప్పైనా మీకు ఉండొచ్చు. బట్ ఏదైనా సరే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఇంకా మీకు హోప్ అనేది కనిపించట్లేదండి. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి, మీకు తెలిసిన వాళ్ళు బాగా మీకు క్లోజ్‌గా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చనిపోయినా కూడా ఉండొచ్చు. సో, ఇలాంటి ఒక పెయిన్‌లో మీరున్నారండి. నాకైతే అంటే మీ నుంచి అది వైబ్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఇంత సఫర్ అవుతున్న మీకు ఇంకా హోప్ అనేది కనిపించట్లేదండి. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో జరుగుతుంది. అంటే ఇంక నెక్స్ట్ ఏంటి? అసలు లైఫ్ పర్పస్ ఏముంది? ఏ రకంగా ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాలి? అసలు లైఫ్‌లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి? అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోనైతే మాత్రం ఊహించని విధంగా మీకు డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ కూడా జరగడానికి కారణం ఏంటంటే మీ బ్యాడ్ లక్ అనుకుంటున్నారండి. మొదటి నుంచి కూడా మిమ్మల్ని మీరేంటంటే ఒక అన్‌లక్కీ పర్సన్‌గా కన్సిడర్ చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఆ బ్యాడ్ లక్ వల్లే మీ లైఫ్ ఇలా ఉంది. ఇవన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినవే అని కూడా చెప్పొచ్చు. మేబీ ఇదేంటంటే మొదటి నుంచి కొంతమంది లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నట్టుగా ఉంటాయి. బట్ మీకు మాత్రం ఇది ఊహించిన విధంగా జరిగింది. అసలు ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తానికి ఆ రకంగా మీరేంటంటే డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఇది ఆలోచిస్తున్న ప్రతిసారి మీకింకా ఫ్రెష్‌గా జరిగినట్టే అనిపిస్తుందండి. ముందుకి వెళ్ళడానికి లేదు. అలా అని చెప్పి వెనక్కి చూద్దామంటే ఇంకేం కనిపించట్లేదు. అదే కనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే మీలో ఆ నెగటివిటీ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీరేంటంటే భయాన్ని పెంచుకుంటున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకా బెస్ట్ థింగ్స్‌ని ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు ఇంకా బెస్ట్ లైఫ్‌ని ఇవ్వాలి అని చెప్పి వెయిట్ చేస్తుంది. కాకపోతే మీలో రియలైజేషన్ లేదు. మీలో ఏంటంటే నెగటివిటీ పెరుగుతుంది. మీరేంటంటే భయపడుతున్నారు. ఎలా రేపనే రోజు అవుతుంది? లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? ఇక్కడేంటంటే ఈవెన్ ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేసినా, లేకపోతే
మీ వరకు మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఎన్ని రకాలుగా అనుకుంటున్నా సరే మీకు అది సాధ్యపడట్లేదండి. ఎందుకో కానీ మీరు మాట్లాడే మాటలు కూడా వర్కౌట్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది. దానికి రీజన్ ఒక్కటే. అదేంటంటే మీరు భయపడుతున్నారు కదా! ఆర్ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు కదా! సో, ప్రాపర్‌గా మీరేంటంటే కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్, ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో, దానివల్ల కూడా ఏంటంటే మీ ప్రయత్నాలనేవి ఫలించట్లేదు. యూనివర్స్ యాక్చువల్‌గా ఇక్కడ మీకేం చెప్తుందంటే మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోమని చెప్తుంది. పేషెన్స్‌తో సిట్యుయేషన్స్ వ్యవహరించమని చెప్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు సఫర్ అయ్యారు కాబట్టి, అంటే మీ లైఫ్‌లో ఇప్పటివరకు కొన్ని డిజాస్టర్స్ జరిగాయి కాబట్టి మీరు ఇలా ఉండడం తప్పు కాదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్‌లో అన్ని రోజులు కూడా మీరు అన్‌లక్కీ పర్సన్ లానే ఉండరండి. ఒక లాస్ అనేది మీ లైఫ్‌ని డిస్క్రైబ్ చేయదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీలో చాలామంది ఎంత పెద్ద లాస్‌ని ఫేస్ చేస్తున్నా సరే ఇప్పుడు ఇది మీ లైఫ్‌ని అయితే డిస్క్రైబ్ చేయదండి. మీ ఫ్యూచర్ కూడా ఇది కాదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రెజెంట్. సో, ప్రెజెంట్‌లో ఉండడం ఇంపార్టెంటే. బట్ ఫ్యూచర్ ఇలానే ఉంటుందనుకోని ఈ రోజున మీరు బెటర్ చేసుకోకపోతే ఇంకా అది ఎవరి ప్రాబ్లమ్? ఎవరి తప్పు అవుతుందసలు? మీ తప్పే అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు ఒకసారి ఎక్కడో చిన్న హోప్‌లా అనిపిస్తే ఆ నెక్స్ట్ మినిటే ఆ హోప్ పోతుందండి. నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. అంటే మీ ఎమోషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఆహ్, కాసేపు పాజిటివ్‌గా ఉంటున్నాయి. కాసేపు నెగెటివ్‌గా ఉంటున్నాయి. ఇక్కడ నాకేంటంటే ఒక ఆల్కెమీ అనేది కనిపిస్తుంది. అంటే ఇది ఫేస్ చేస్తున్నారు ఆర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అది ఫేస్ చేస్తున్నారు, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అంటే ఫీల్ అవ్వగలుగుతున్నారండి మెయిన్. సో, ఇదేంటంటే ఇక్కడ ప్రాబ్లము మీరు స్టెబుల్‌గా ఉండాలండి. మీ ఆలోచనలు స్టెబుల్‌గా ఉండాలి. ఈరోజు ఈ సిట్యుయేషన్ ఉందని చెప్పి రేపు ఇదే సిట్యుయేషన్‌లో మీరు ఉంటారు అనే మైండ్ సెట్‌లో ఉండకూడదండి. ఎందుకంటే యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తుంది ఏంటో మీకు తెలియాలి. యూనివర్స్ ఆఫర్ చేస్తుంది మీకు అట్‌లీస్ట్ కనిపించాలి అంటే మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలండి. ఈ పెయిన్ అనేది మీకు కంఫర్టింగ్‌గా ఉండొచ్చు కానీ నిజానికి ఇది కంఫర్ట్ అయితే కాదు. మీకిది అలవాటయిపోయింది కాబట్టి చేంజ్ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది. చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ వన్స్ మీరు చేంజ్ అయ్యి మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకొస్తే సిట్యుయేషన్స్ ఏంటి అనేది యాక్చువల్‌గా మీరు అర్థం చేసుకోగలిగితే మాత్రం కొంచెం మీ వైపు నుంచి మీరు అంటే ఈ వేలో పుష్ చేసుకుంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందండి. ఈ సిట్యుయేషన్‌లోని మీకుండాల్సింది భయం అయితే కాదు. మీరు భయపడుతున్నట్టుగా మీ ఫ్యూచర్ అలా లేదు. ఇక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది మీ ఫ్యూచర్‌ని డిస్క్రైబ్ చేయదు. పేషెన్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అండి. ప్లస్ కమిటెడ్‌గా ఉండాలండి. మీరిప్పుడు ఏదైతే ఒకటి అంటే డిజాస్టర్ జరిగింది అనుకుంటున్నారో, మీకు థింగ్స్ మళ్ళీ వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకున్నట్టయితే మీలో ఆ కమిట్మెంట్ ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఎప్పుడైతే మీరు ఒక ప్రాబ్లమ్ అనేది మీ లైఫ్‌ని ఏ రకంగా కూడా డిస్క్రైబ్ చేయదు అని రియలైజ్ అయ్యి స్టాండ్ తీసుకుంటారో, దానికోసం ఫైట్ చేస్తారో, మీ 100% మీరిస్తారో, యూనివర్స్ మీకు అన్నిటికంటే బెస్ట్ థింగ్స్ ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. మీరు ఈ భయాలనైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను ఇవన్నీ టెంపరరీ సిట్యుయేషన్సే. మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఈరోజు మాత్రం రేపులా ఉండదు. అదైతే నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే ఇదేంటంటే ఒక కార్మిక్ ప్యాటర్న్ అండి. సో, మనిషి ఏంటంటే తన లైఫ్‌లో కర్మాని క్లియర్ చేసుకోవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అది నేను ఆల్మోస్ట్ చాలా రీడింగ్స్‌లో చెప్పాను. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి అవే కార్డ్స్ వస్తున్నాయి మీకు అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉందండి. మీ కర్మాని మీరు క్లియర్ చేసుకుంటున్నారు. ఆ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్‌గానే ఉంటుంది. అయితే ఏంటంటే మీరు అసలు రీఇన్కార్నేట్ అవ్వడానికి సోల్ పర్పస్ అదే కదా! కర్మాని క్లియర్ చేసుకోవడం కోసమే పుట్టారు. సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి చాలా మందితో. అవి ఎండ్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతారండి. వాళ్ళ పర్పస్ అనేది సర్వ్ అయిపోయినట్టే. యాక్చువల్‌గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మన లైఫ్‌లోకి వచ్చినా వాళ్ళకి, మనకి సోల్ కాంట్రాక్ట్ ఉంటేనే వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళకి, మనకి సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయితేనే వెళ్ళిపోతారు. ఇది ఫ్యాక్ట్ అండి. ఆ సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉండాలంటే వాళ్ళ పర్పస్ అక్కడ లేదు. కర్మాని మీరు ఫేస్ చేయాలని ఉంది. అందుకే వచ్చారు. సో, ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి. ఇది ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళ లైఫ్‌ని దీన్ని బేస్ చేసుకొని ముందుకు తీసుకువెళ్ళాలి అని కరెక్ట్‌గా అనుకుంటారో వాళ్ళే రేపనే రోజు హ్యాపీగా ఉంటారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరసలు ఈ భయం పోవాలి అంటే ఏం చేయాలి అని చెప్తుందో చూద్దాం. సో, డెఫినిట్‌గా మీరు భయపడుతున్నారండి. ఈ కార్డ్ వచ్చిందంటేనే నాకు అర్థమవుతుంది. ఒక్క స్టెప్ ముందుకు వేయాలన్నా సరే మీకు భయం వేస్తుంది.
ఎందుకంటే ఇంకా రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇంకా అంటే మీకేమనిపిస్తుందంటే ఒకవేళ ఒక స్టెప్ ముందుకు వేసినా సరే మళ్ళీ ఫెయిల్ అవుతారనే అనిపిస్తుంది. పోనీ ఫెయిల్ అయితే అయ్యారు. బట్ ఒక స్టెప్ అయితే వెయ్యాలండి మీరు. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తుందంటే మీకున్న ఎబిలిటీస్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువంట. మీకు చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయండి. బట్ అవేంటంటే మీరు రియలైజ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ప్రాపర్‌గా థింక్ చేయట్లేదు. మీరు కామ్‌గా ఉండట్లేదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే కామ్ అవుతారో, వాళ్ళు అంటే సెన్సిబుల్‌గా థింక్ చేస్తారో, అప్పుడే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఫేస్ చేయగలుగుతారండి. అది ఎంత పెద్ద సిట్యుయేషన్ అయినా సరే, వాళ్ళు ఆలోచించే విధానంలోనే ఏదైనా ఉంటుంది. ఈవెన్ రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో అయినా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు సెపరేషన్ అయిపోయిన వాళ్ళ గురించే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అదే మనకి తెలియని వ్యక్తితో, మనతోని చాలా తక్కువ మాట్లాడిన వ్యక్తితో మనకి దూరం అయిపోతే, మనం 1% కూడా ఫీల్ అవ్వమండి. చాలా తక్కువ ఫీల్ అవుతాం. బట్ మనకి బాగా క్లోజ్ వ్యక్తి దూరమైనప్పుడు ఆ పెయిన్‌ని మనం ఎక్కువ తీసుకుంటాం. అంటే అక్కడ ఎందుకలా జరుగుతుంది? మన మైండే అవన్నీ చేస్తుంది. అలా అని చెప్పి కనెక్షన్ అనేది కట్ చేసుకొని ఒక వ్యక్తితోని దూరంగా ఉండడం అనేది అది ఈజీ కాదు నాకు తెలుసు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ పర్పస్ అనేది మీకు సర్వ్ అవ్వనప్పుడు మీరు ఎంతకాలం అలా ఉండాలి అని అనుకుంటున్నారు? అంటే ఇది నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే భయపడుతున్నారండి. రేపనే రోజు ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ మీరు అలా ఆలోచించలేకపోతుంది ఏంటంటే రేపు అనేది లేదు. ఈ రోజే ఉంది. ఈ రోజే మీరు వర్రీ అవుతున్నారు. ఈ రోజునే బెటర్ చేసుకోవట్లేదు. సో, ఆటోమేటిక్‌గా రేపనేది కూడా ఒక ఫెయిల్యూరే. ఈ రోజు అనేది మీరు బెటర్ చేసుకొని, ఈ రోజు కోసం మీరు వర్క్ చేస్తే కదండీ రేపనేది బిల్డ్ అవుతుంది. బట్ మీ వైపు నుంచి ఈ రోజుకి ఏం లేనప్పుడు రేపటికి ఇంకేం ఉంటుంది. చాలా మందికి ఇది ఉందండి. నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్‌కి వచ్చినప్పుడు కూడా నేను చాలా మందికి ఒకటే చెప్పాను. రేపనేది ఎవరికీ తెలీదండి. ఈ రోజు మీరు ఏదైతే వర్క్ చేస్తారో, మీరు ఈ రోజు ఏదైతే అంటే ఎఫర్ట్స్ పెడతారో, రేపనే రోజు క్రియేట్ అవుతుంది. దాని ప్రకారం. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రోజే ఇలా ఉంది. రేపనే రోజు మళ్ళీ మీరేంటంటే లక్కీ పర్సన్ అవుతారు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో, డెఫినెట్‌గా ఈ వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం గుడ్ లక్ అనేది మీ వైపే ఉంటుంది. కానీ అది మీరు బిలీవ్ చేయాలి అండ్ మీ ఎబిలిటీస్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలండి. మీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. అవి కంప్లీట్‌గా వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ అండి. అది మీకు తెలుసు. బట్ ఏంటంటే వాటిని మీరు బయటకి తీయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీ ఎమోషన్స్‌లో మీరు స్టక్ అయిపోయారు. సో, వర్తీలా ఫీల్ అవ్వట్లేదు. ముందు మీ వాల్యూ మీరు తెలుసుకుంటే కదా! అప్పుడు మీలో ఉన్న ఎబిలిటీస్‌ని మీరు బయటకి తీయాలి అని రియలైజ్ అవుతారు. సో, కొంచెం మారడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇలా మీరు భయపడుతుంటే మీ లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. బట్ మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. కొంచెం ఆలోచించండి ఏదైనా సరే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతుంది ఏంటి? మీరు అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు మీ భయాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్ సెట్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్టిక్యులర్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో డెఫినెట్‌గా ఒక 95% రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌తోనే సఫర్ అవుతున్నారండి. సో, దానివల్లే వాళ్ళేంటంటే భయపడుతున్నారు. అంటే యాక్చువల్‌గా పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. అంటే ఎప్పుడూ చెయ్యనివన్నీ చేసినట్టున్నారు. అంటే ఒక్కటి ఇక్కడ నాకొకటి అర్థమైందండి. అదేంటంటే ఈ వ్యక్తికి మీరు ఇచ్చే ప్రాసెస్‌లోని చాలా స్ట్రెస్ తీసుకున్నారు. చాలా పెయిన్ తీసుకున్నారు. సో, అందుకే మీరేంటంటే దీని నుంచి బయటకి రాలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తితో ఒక హ్యాపీ ఎండింగ్ కావాలనుకున్నారు. ఆర్ థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఒకటండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నాకు 95% రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ లానే కనిపిస్తుంది. బట్ మీరు ఒక జనరల్ యాస్పెక్ట్‌లో చూసుకున్నా సరే మీ వైపు నుంచి మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌కి 100% ఇచ్చారండి. సో, ఈ 100% ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఇది వర్కౌట్ అవుతది. ఇది మీరనుకున్నట్టే మీకు కలిసొస్తుంది అనుకోని బిలీవ్ చేశారు మీరు. అందుకే 100% ఇచ్చారు. బట్ ఈ 100% ఇచ్చిన ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు చాలా స్ట్రెస్ అవుట్ చేసుకోవడం కానీ, మీకోసం మీరు కొన్ని విషయాల్లో మీరు సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరిగాయండి. బట్ చాలా ఇబ్బందయితే పడ్డారు. అది మాత్రం నేను చెప్పగలను. అయితే ఏమనుకున్నారంటే వర్తీ అనుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే
ఈ పెయిన్ అంతా కూడా మర్చిపోతారు. ఎందుకంటే ఇది మీకు కలిసొస్తుంది కాబట్టి చెయ్యాలి అంతే అని బిలీవ్ చేశారు. సో, ఇప్పుడు మీకేంటంటే డౌట్‌గా ఉందండి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా? 100% మీరనుకున్నట్టే థింగ్స్ బెటర్ అవుతాయా లేదా? అనే అది స్టార్ట్ అయ్యింది. ఎక్కడో అంటే వెళ్తుంది. బట్ నమ్మకం లేదనమాట. ఇది మీరనుకున్నట్టు వర్కౌట్ అవుతది అని మీకు కొంత అనిపించట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అది సెన్స్ చేయగలుగుతారండి. వాళ్ళ ఇన్‌స్టింక్ట్స్ చెప్తుంటాయి. అంటే మనం ఒకటి అనుకుంటున్నప్పుడు అది ఆ వేలో ఎగ్జాక్ట్‌గా వెళ్ళనప్పుడు ఆ ఫీలింగ్ అనేది రావడం కామనే. మీకైతే ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది. సో, స్లోగా మీ కాన్ఫిడెన్స్ తగ్గింది. ఫియర్ అనేది డెవలప్ అయ్యింది. ఇప్పుడు కూడా ఏమనిపిస్తుందంటే ఇది ఎలా మ్యానిపులేట్ చేయాలి? లేకపోతే ఇది మనం అనుకున్నట్టుగా ఏ రకంగా వర్కౌట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి మీరు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ తగ్గింది. ఒక వ్యక్తికి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ తగ్గుతదో ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకురావడం కోసం మ్యానిపులేట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు మీలో జరుగుతుందైతే అదేనండి. మీరేంటంటే భయపడుతున్నారు. భయపడుతుండడం వల్ల కాన్ఫిడెన్స్ లేదు. సో, రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. మీకు తెలియట్లేదు కానీ మీరు చేస్తున్న పనుల వల్ల చాలా కర్మ అనేది క్రియేట్ చేసుకుంటున్నారండి మీరు. అది కూడా గుడ్ కర్మ కాదు, బ్యాడ్ కర్మ. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కానీ, ఈ సిట్యుయేషన్ ఏదైనా ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి నేను ఎక్కువ రిలేషన్‌షిప్ అని స్ట్రెస్ అవుట్ చేయలేకపోతున్నాను. బట్ రిలేషన్‌షిప్ ఇష్యూయేనండి ఇదైతే మాత్రం. అందులో నో డౌట్ కార్డ్స్ ప్రకారం అయితే. సో, ఇదేంటంటే లాంగ్ రన్‌లో వర్కౌట్ అవ్వాలి. సో, ఎలా ఏంటి అనేది తెలియట్లేదు. అలా అని చెప్పి ప్రాపర్‌గా ప్లాన్ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే డౌట్స్ ఉన్నాయి కదా! భయమేస్తుంది. సో, దీన్ని విడిచిపెట్టాలని లేదు. అలా అని చెప్పి మీరు ఇక్కడ ఏం చేస్తున్నా సరే టైమ్ బీయింగ్ అది మీ ఫేవర్‌లో జరగట్లేదు. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. భయపడొద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అనేది మీ కంట్రోల్‌లోనే ఉంది. ఈవెన్ ఇప్పుడు థింగ్స్ అనేవి మీకు కొంచెం అంటే అప్‌సైడ్ డౌన్‌లా అనిపిస్తున్నా, లేకపోతే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నా మెయిన్ అవన్నీ ఏంటంటేనండి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. మీరు ఎంత స్ట్రాంగ్‌గా నిలబడతారు, మీరు ఎంత భయపడకుండా దీన్ని ఫేస్ చేస్తారు అని చెప్పి యూనివర్స్ జస్ట్ చూడాలి అనుకుంటుంది. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. కొంత కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారు. అది మాత్రం చూసుకోండి. అంటే ఇక్కడ మీ ఆలోచనల వల్ల, మీరు చేస్తున్న పనుల వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే అది క్రియేట్ అయిపోతుందండి. దానికి కూడా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిట్యుయేషన్ అనేది టెంపరరీ అండి. ఫియర్ కూడా టెంపరరీయే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం కాదు. ఈ కార్డ్స్ చూసారా? ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవుతుంది. అది మీరు రియలైజ్ అవుతారు. కానీ ఈ గ్యాప్‌లో మీకు వస్తున్న భయం వల్ల మీరు చేస్తున్న మిస్టేక్స్ కానీ, లేకపోతే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ కరెక్ట్ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే అన్నీ మీరు అనుకున్నట్టే అవుతాయి. కానీ ఛాలెంజెస్ లేకుండా ఏది కూడా అంత ఈజీగా జరగదండి. అంటే యూనివర్స్‌కి మనం ఏదైనా ఒకటి బలంగా కోరుకుంటున్నామని అర్థమైనప్పుడు, అది మనం డిజర్వ్ చేస్తామా లేదా, అసలు వర్తీయేనా కాదా అని తెలుసుకోవడం కోసం పరీక్షలు పెడతది. అది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు సర్వైవ్ అవుతారు. వాళ్ళు అనుకున్నవి సాధించుకుంటారు. అది ఎవరైతే ఫెయిల్ అవుతారో ఆటోమేటిక్‌గా అక్కడ డిజాస్టర్ అనేది జరుగుతుంది. సో, మీరు కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు వర్తీ అని ప్రూవ్ చేసుకోవాలండి. ఇది డిజర్వ్ చేస్తారు. మీరు కాకపోతే ఎవరు డిజర్వ్ చేయరు. లేకపోతే ఇది మీకెంత ఇంపార్టెంట్ అనేది మీరు స్టాండ్ తీసుకోవాలి. బట్ మీలో ఆ భయం ఉన్నప్పుడు, లేకపోతే ఇది ఎలా అయినా వర్కౌట్ చేయాలి అని చెప్పి కొంత కంట్రోల్ తప్పి పనులు చేశారనుకోండి, డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఈవెన్ ఇది మీకు సింపుల్‌గా అవ్వాల్సింది అప్పుడు చాలా కష్టం మీద అవుతుంది. సో, ఒక్కటి మాత్రం చెప్తున్నానండి. మీరు తొందరలోనే ఈ సిట్యుయేషన్‌లోని ఒక ఎండింగ్ అయితే చూస్తారు. అంటే హార్డ్ థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి అని చెప్పొచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. కొన్ని సాక్రిఫైసెస్, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ సిట్యుయేషన్ కోసం. దానికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే మీరు ఏదైతే భయపడుతున్నారో భయపడాల్సిన పని లేదు కానీ మిమ్మల్ని మీరు కొంత సరెండర్ చేసుకోవాలి అనే ఫ్యాక్ట్‌ని మాత్రం రియలైజ్ అవ్వండి. ఎందుకంటే వన్స్ మీరు రియలైజ్ అయిపోతే మీకు ఇది కష్టం కాదండి. బట్ మీరు రియలైజ్ అవ్వకపోతే మాత్రం తర్వాత అయినా సరే రియలైజ్ అయ్యే పరిస్థితులొస్తాయి. అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీలో మార్పు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి అయితే ఆలోచించుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది? ఆర్ అసలు మీరు ఇంకా ఏం చేయాలి అనేది. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకో కానీ మీకేంటంటే హోప్ లేదండి. రేపనే రోజు ఏమవుతుందో,
లేకపోతే సిచ్యువేషన్స్ ఇంకా ఇంకా వర్స్ అయిపోతాయేమో అని భయపడుతున్నారు. బట్ థింగ్స్ ఏంటంటే ఒక బెటర్ వేలో ఎండ్ అవుతాయి. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో ఈ ఆలోచనలు కానీ, సిచ్యువేషన్స్ కానీ ఎండ్‌కి వస్తాయండి. మారుతాయి అన్నీ కూడా. అది కూడా మీ ఫేవర్‌లో మారుతాయి. కాకపోతే మీ ఆలోచన విధానం బాలేదు. మెయిన్ ఏంటంటేనండి సిచ్యువేషన్స్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారండి. మాట్లాడేటప్పుడు కూడా మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడట్లేదు. ఇంకొక మాటొస్తుంది. సో, అలాంటివి ఇక్కడ జరగకూడదండి. అలాంటివి ఇక్కడ జరిగితే అసలు థింగ్స్ వర్కౌట్ అవ్వవు సరికదా! మరి కొంచెం టఫ్ అయిపోతాయి. సో, మీరసలు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు చెప్తుందేంటో కూడా ఆలోచించండి. ఫస్ట్ అది వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకొకటి అనిపిస్తుంది అని చెప్పి అదే అని మీరు డిసైడ్ అయిపోతే అక్కడ ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా! అలా అని చెప్పి మీరు రాంగ్ అని కాదండి. బట్ మీలో ఫియర్ ఉంది. ఆ ఫియర్ వల్ల మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా మీరు స్టెబుల్ పర్సనే. కాకపోతే ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్షన్ ఏర్పడడం వల్ల కొంత సెన్సిటివ్ అయిపోతున్నారు. అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఇది టెంపరరీ అండి. అదైతే నేను చెప్పగలను. ఒక్కటి మాత్రం నిజమండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. రియాలిటీలో సిట్యుయేషన్ ఎలా ఉందో ఆ వేలో యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా థింగ్స్ మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా అయితే ఇక్కడ ఒక హింట్ ఇస్తుందండి. మరి ఆలోచించండి. జనరల్ గైడెన్సే బట్ డెఫినిట్‌గా ఇంకా మీలో మార్పు రాలేదేమో. అందుకే ఇలా ఇదే అంటే గైడెన్స్ లాగా మీకు వస్తుందని నాకు అనిపిస్తుంది. సో, ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వైలెట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతుందేంటి? సో, మీ భయాన్ని మీరు ఫేస్ చేయాలంటే ఏం చేయాలి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంతకాలం నుంచి మీ లైఫ్‌లో ఏది కూడా సక్రమంగా జరగట్లేదండి. అంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే, మీరు ఒకటవుతది అనుకోని చూస్తున్నారు. అంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటున్నాయి అందుకే. అది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కాదు కానీ, మీరు కొన్ని అనుకుంటున్నారు. అనుకోని ప్రయత్నం చేస్తున్నారు. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, అవుతున్నట్టే అనిపిస్తుంది. బట్ అవ్వట్లేదు. కొన్ని పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. కొన్నేంటంటే మిమ్మల్ని టెన్షన్ పెడుతున్నాయి. సో, మీ లైఫ్‌లో అందుకే కొంతకాలం నుంచి ఏది కూడా సరిగ్గా జరగట్లేదండి. జరుగుతున్నట్టే అనిపిస్తుంది కానీ ఆగిపోతుంది. సో, దానివల్ల మీరేమనుకుంటున్నారంటే, ఈ థింగ్స్ అన్నీ కూడా ఇంకిలానే ఉంటాయా? లైఫ్ ఇంకిలానే కంటిన్యూ అవుతదా? ఎందుకు ఏదనుకున్నా అది అవ్వట్లేదు. లేకపోతే ఏదనుకున్నా సరే ఇంకొకటవుతుంది. అంటే మొత్తానికి ఆ స్ట్రగుల్ అనేది మీలో ఉందండి. న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ థింగ్స్ అనేవి అన్నీ ఎండ్ అయిపోయి అంటే ఇప్పటికైనా లైఫ్ బెటర్ అయితే బాగుంటుంది. లేకపోతే మనం ఇలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కదా! ఇదైనా కలిసొస్తే బాగుంటుంది అనుకోని ఏ ప్రయత్నం చేసినా సరే అది ఎందుకో కానీ మీరు అనుకున్న వేలో జరగట్లేదు. సో, దానివల్ల ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ పోయిందండి ఫస్ట్. లైఫ్ మీదే ఇంట్రెస్ట్ లేదు. ఏ పని చేస్తున్నా సరే ఎక్సైట్‌మెంట్ లేదు. అసలు ఎందుకు లైఫ్ ఇలా ముందుకు వెళ్తుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనిషికి లైఫ్‌లో ఒక సమస్య ఉంటే అది పోనీ వాళ్ళు ఎలానో ఫేస్ చేస్తారు. లేకపోతే విడిచిపెట్టేస్తారు. అయితే అయింది లేకపోతే లేదని. అన్నీ అలానే అయితే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు అలానే ఉంది. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, ఇంకా మీరేంటంటే అన్నీ విడిచిపెట్టేస్తే అయిపోతుంది. ఎలా అయితే అలా అవ్వని అని మొత్తానికి ఏంటంటే విసిగిపోయారండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీరు యాక్చువల్‌గా అన్నీ ఓపికగా చేయగలరు. మీ వల్ల అన్నీ అవుతాయి. కానీ ఏది కలిసి రాకపోవడంతో ఏమనిపిస్తుందంటే, ఎందుకిలా అవుతుంది అని అనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే, కొన్ని సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి, కొన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ అది మీ వల్ల అవ్వట్లేదు. మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ వచ్చేసాయండి. ఇంకా చాలా భయపడుతున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఫస్ట్, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకంటే కూడా మీలో భయం ఎక్కువగా ఉంది. కాకపోతే అది బయటికి అంతగా కనిపించట్లేదు. ప్లస్ ఇంకొకటి మీ భయం కూడా ఎదుటి వ్యక్తులకు కానీ, సిట్యుయేషన్స్‌కి కానీ భయంలా అనిపించట్లేదు. చూసే వ్యక్తులకి గ్రిడీలాగా అనిపిస్తుంది. లేకపోతే ఒక నెగెటివ్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. ఒక జెలస్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. ఇలా ఏంటంటే మీలో ఉన్న భయం అనేది ఎదుటి వ్యక్తులకి పోర్ట్రే అవ్వడం కూడా అలానే పోర్ట్రే అవుతుందండి. సిట్యుయేషన్స్‌లో కూడా అంతే. మీకేంటంటే
అది కలిసి రావట్లేదు అని చెప్పొచ్చు. అంటే కొంతమంది ఫేస్ చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొంతమంది ఫేస్ చూస్తే కొట్టాలి అనిపిస్తుంది అని అంటారు. సో, మీ ఫేస్ చూసినప్పుడు ఏంటంటే పెట్టాలి అనిపించడం కంటే కొట్టాలి అనిపించిన వాళ్ళే ఎక్కువైపోయినట్టు నాకు అనిపిస్తుంది. మెయిన్ మీ కార్డ్స్‌లోనే ఏంటంటే నాకది అంటే అలాంటి ఎనర్జీ అనేది వస్తుంది. సో, అది యాక్చువల్‌గా మీ తప్పు కాదు. కాకపోతే ఎందుకో కానీ కొంతకాలం నుంచి లైఫ్ ఇలా వెళ్ళడం వల్ల మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఎప్పటికి సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి, ఎప్పుడు మీ లైఫ్ మీరు అనుకున్నట్టుగా మారుతుంది అని అయితే ఎదురు చూస్తున్నారు. సో, దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలా అని చెప్పి సైలెంట్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. అంటే సైలెంట్‌గా ఉందాం అనుకుంటున్నారు కానీ అది మీ వల్ల అవ్వట్లేదండి. ఎక్కడో మనిషికి ఏంటంటే భయం ఉంటది కదా! ఆ భయం అనేది వాళ్ళని పుష్ చేస్తూనే ఉంటది కంటిన్యూస్‌గా. మీకు అందులో భయం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా అంటే ఆన్సర్స్ అనేవి తొందరగా రావాలి, లేకపోతే సిచ్యువేషన్స్ ఇంకా తొందరగా మారాలి అని చెప్పి చేసే ప్రయత్నాలు అనేవి ఏంటంటే ఫెయిల్ అవుతున్నాయి. ఈ విషయంలోనే మీరు ఎవరి సజెషన్స్ తీసుకుందాం అనుకున్నా సరే అది కూడా మీకు కలిసి రాదు అనే విషయం అర్థమైపోయిందండి. నేనైతే మీకు క్లియర్‌గా ఒకటే చెప్తున్నాను. లైఫ్ అయితే ఇలా ఉండదు. కొంచెం అంటే ఒకటి ఇది ఫేస్ చేయడానికి ఉంది. ఇలాంటివి మీరు ఫేస్ చేస్తున్నారు అంతే. సో, దీనికి మీరు డిస్ట్రాక్ట్ అయ్యి, దీనికి మీరేదో ట్రాప్ అయిపోయినట్టుగా అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఒక ఫేజ్ అండి. ఇలాంటి సిట్యుయేషన్స్ లైఫ్ అంతా అయితే ఉండవు. కొంతమంది ఏమనుకుంటారంటే వన్స్ ఇది స్టార్ట్ అయిందంటే ఇంకా ఇలానే ఉంటుందని అనుకుంటారు కానీ అది అబద్ధం అండి. ఒక ఫేజ్ అంతే. సో, ఈ ఫేజ్ ఎండ్‌కి వచ్చే వరకు కూడా మీరేంటంటే కొంచెం పేషెన్స్‌తో ఉండాలి. పేషెన్స్ అనే దానికంటే కూడా క్లారిటీ మెయింటైన్ చేయాలండి. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నాను. భయపడి ఏది చేయాలి అనుకోవద్దు. భయపడి సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని అసలే చూడొద్దు. ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మీ కంట్రోల్‌లో ఉంటేనే చేయగలరండి. లేకపోతే మీరు అది చేయలేరు కదా! మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు భయపడి డెస్పరేట్ అయిపోతున్నారు. ఆ ప్రాసెస్‌లోని వ్యక్తులకి రాంగ్‌గా పోర్ట్రే అయిపోతున్నారు. సో, ఫస్ట్ భయాన్ని విడిచిపెట్టాలి మీరు. భయాన్ని విడిచిపెట్టి మీ లైఫ్‌ని మీరు కేర్ ఫ్రీగా లీడ్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్ అనేది అవుతుంది అనే మైండ్ సెట్‌తో చెయ్యొద్దు. మీ వరకు మీరు ఏదో ప్రయత్నం చెయ్యాలి, చెయ్యాల్సిన అవసరం ఉందని చేశారు అన్నట్టుగా చేయండి. బట్ అవుట్‌కమ్ అనేది ఇలానే అవ్వాలి, ఇలా అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనే మైండ్ సెట్టే వద్దు. అలా అని చెప్పి అది అవ్వకపోయినా సరే నాకు తెలుసు ఇదింతే అనే మైండ్ సెట్ కూడా వద్దు. మళ్ళీ ప్రయత్నం చేయండి. అంటే కొంతకాలం ఈ రకంగా మీరు ఉండాల్సిన అవసరం ఉందండి. ఇది మీకు కష్టమే. చెప్పడం అనేది కూడా అన్‌ఫెయిరే. బట్ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం మీకు వస్తున్న మెసేజెస్ అయితే ఇలాంటివే. కొంచెం ఏంటంటే వ్యక్తులతో కూడా గొడవలు ఎక్కువ పెట్టుకోవడం, వ్యక్తుల నుంచి ఎక్కువ డిమాండ్ చేయడం అలాంటివి కూడా ఏమొద్దు. నార్మల్‌గా మాట్లాడండి. వాళ్ళు మీతో నార్మల్‌గా మాట్లాడతారు. ఎవరైనా మీకు ఏదైనా ఫేవర్ అడుగుతున్నా సరే మీ వల్ల అవుతుందంటే చెయ్యండి. లేకపోతే రిస్క్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మీ సిట్యుయేషనే బాలేదు. మీరు ఇంకొకరికి ఫేవర్ చేసే పరిస్థితిలో అయితే లేరండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకోసం మీరు ఆలోచించుకోండి. ఎదుటి వ్యక్తుల హ్యాపీనెస్, ఎదుటి వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎదుటి వ్యక్తులకి మనం ఏంటంటే గుర్తింపు ఇవ్వాలి అనుకోని ఆ ఆలోచనలో ఉండొద్దు. మీ సంగతి ఏంటో మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. టైమ్ బీయింగ్ మాత్రం ఒకటి నేను క్లియర్‌గా చెప్తున్నాను. అనవసరమైన డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే కొన్ని అయిపోవాలి అని చెప్పి తొందరపడడం కానీ అలాంటివైతే చేయొద్దండి. మీకది కలిసి రాదు. మెయిన్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళేంటంటే కొంత టైం వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఒక ఐసోలేటెడ్ మోడ్‌లో ఉండాలండి. ఎవరితో పెద్ద ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలా అని చెప్పి మరీ కంప్లీట్‌గా ఎవరిని కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్‌గా మాట్లాడుతూ నార్మల్‌గా లైఫ్‌నైతే లీడ్ చేయొచ్చు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోండి కొంచెం. మీరేం చేస్తున్నారంటే కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. కంట్రోల్ చేసుకోలేక మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఫస్ట్ వ్యక్తులతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యుమెంటు, ఫైట్ చేయడం, లేకపోతే మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో పెట్టుకోవడానికి చూడడం అయితే చేయొద్దు. అంటే కొన్నిటి నుంచి తప్పించుకోవడానికి చూడొద్దండి. ఏది మీరు తప్పించుకోలేరు. అది అంతా కూడా భ్రమ అనమాట. అంటే మీరు ఎలా అనుకుంటారంటే ఈ టైంకి ఎస్కేప్ అయితే చాలు, ఈ టైంకి ఎలానో ఇది మేనేజ్ అయిపోతే చాలు. ఇవన్నీ వద్దండి. అది ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే సిట్యుయేషన్స్ అలా మీ ముందున్నాయి. సో, అవి మీరు తప్పించుకుంటే అది ఎలా ఉంటుందంటే ఎప్పటికైనా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎప్పటికైనా సరే మిమ్మల్ని యూనివర్స్ అటువైపు పుష్ చేస్తుందంతే. ఎందుకంటే ఇవి మీరు ఫేస్ చేయాలనే మీ ముందుకొచ్చినప్పుడు మీరు ఎలా తప్పించుకుంటారు అని చెప్పి యూనివర్స్ మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలండి.
మీరు పేషెన్స్‌తోని కొన్ని సిట్యుయేషన్స్ వ్యవహరించాల్సి ఉంటుంది. మీరేం చేస్తున్నారంటే, తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ చాలా డిఫరెంట్‌గా చేస్తున్నారు. సో, అది తర్వాత రియలైజ్ అవుతున్నారు. అప్పుడు డిసప్పాయింట్ అవుతున్నారు. అలా చేయకుండా ఉంటే బావుండేదేమో అని. అప్పుడు రియలైజ్ అయితే ఏమొస్తుంది? అంతా అయిపోయిన తర్వాత. సో, మిమ్మల్ని మళ్ళీ మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు. ఈసారి అలా చేయకూడదనుకుంటున్నారు. మళ్ళీ అలానే చేస్తున్నారు. ఇదేంటంటే ఒక సైక్లిక్ ప్రాసెస్ అయిపోయిందండి. అందుకే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏవి బెటర్ అవ్వట్లేదు. మీకు భయం ఉండడంలో పెద్ద ఆశ్చర్యం అయితే ఏం లేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, కొంత మీరు క్రియేట్ చేసుకుంటున్నలాగే అనిపిస్తున్నాయి నాకు. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. ఏ సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నా అది ఎంత పెద్దదైనా సరే దాన్ని ఫేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి అవుట్‌కమ్ ఇలానే రావాలి అని కూడా ఏది చూడొద్దు. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకొని, ఇది ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఇప్పుడే ఫేస్ చేసేస్తే రేపు ఏ ప్రాబ్లమ్ ఉండదు అనే రియలైజేషన్ మీకొచ్చిందంటే తేలిపోతుందండి. ఎక్కువ కష్టపడకుండానే. ఆలోచించండి. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా మీ చేతిలో ఉన్నదే. యూనివర్స్ ఏంటంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. రాంగ్ వేలో రియాక్ట్ అవుతున్నారు కాబట్టే. బట్ వన్స్ మీరు అలా కాకుండా కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేసి కరెక్ట్‌గా కానీ ముందుకు వెళ్తే డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే సపోర్ట్ చేస్తుందండి. మీ వైపు స్టాండ్ తీసుకుంటుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఒక ఎండ్‌కొచ్చేలా చేస్తుంది. అదైతే నేను చెప్పగలను. సో, ట్రై చేయండి. కొంచెం కష్టమే. బట్ అవసరం అండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.